హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్. అయితే చాలా రోజుల తర్వాత కళ్యాణ్ రామ్ సినిమా అయితే రిలీజ్ అయిందండి. దాని రివ్యూ ఎలా ఉంది ఏంటి అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ సినిమా ఏంటంటే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. విజయశాంతి గారు సర్లేరు నీకెవరు తర్వాత ఒక మంచి రోల్లో యాక్ట్ చేయబోతున్నారని తెలిసినప్పటి నుంచి విజయశాంతి గారి ఫ్యాన్స్ కానీ అలాగే నందమూరి అభిమానులు కానీ చాలా రోజుల నుంచి ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక సినిమా విషయానికి మాట్లాడుకునేసరికి సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కొన్ని సీన్స్ ఫస్ట్ 20 minutes ఆఫ్ ద మూవీ వచ్చేసి ఇంట్రడక్షన్ ఆఫ్ విజయశాంతి గారు అలాగే కళ్యాణ్ రామ్ ఇటువంటి సీన్స్ తోటి అయితే మనకి సినిమా మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా బాగుందని చెప్పాలి. నీట్ అండ్ క్లీన్గా స్టోరీ ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా అక్కడ వచ్చేటువంటి సీక్వెన్స్లు కానీ కమిషనర్గా చేసినటువంటి శ్రీకాంత్ కానీ ఇవన్నీ కూడా ఒక టెంప్లెట్ మూవీ కిందనే చెప్పుకోవచ్చు. కాకపోతే సీన్స్ అరేంజ్మెంట్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఇవన్నీ కూడా ఫస్ట్ హాఫ్లో బాగున్నాయి. ఒక చిన్న ట్విస్ట్ తోటి అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఫస్ట్ హాఫ్లో వచ్చినటువంటి సాంగ్స్ బాగున్నాయి, అలాగే ఫైట్స్ కూడా బాగున్నాయి అనే చెప్పాలి. ఇకపోతే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి వీళ్ళు ఏదైతే చెప్పుకుంటూ వస్తున్నారో లాస్ట్ 20 minutes ఆఫ్ ద మూవీ కోర్ అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారో మెయిన్ అసలు కళ్యాణ్ రామ్ ఐపీఎస్ ఆఫీసరా కాదా, అయితే ఒకవేళ గతంలో ఆఫీసర్ అయ్యి ఉంటే కనుక ఎందుకు తను చేంజ్ అయ్యాడు, ఇటువంటి కొన్ని మెయిన్ సీక్వెన్స్లను అయితే వీళ్ళు సెకండ్ హాఫ్లో పెట్టడం జరిగింది. కొంచెం గ్రిప్పింగ్ అనే స్క్రీన్ ప్లేని అయితే తీసుకున్నారనే చెప్పాలి. ఎక్కడ మనకి ఫస్ట్ హాఫ్లో డౌట్ వచ్చే పాయింట్స్ అన్నిటికీ కూడా మనకు ఒక క్లియర్ ఆన్సర్ అయితే సెకండ్ హాఫ్లో వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా సినిమా పరంగా చూస్తే సినిమా అయితే కళ్యాణ్ రామ్ స్టోరీస్ గతంలో స్టోరీస్ కన్నా కూడా చాలా బాగుందని చెప్పాలి. విజయశాంతి గారు లాంటి ఒక రీబ్యాక్ అంటే సెకండ్ మూవీ అయినప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్లో బెస్ట్ క్యారెక్టర్ని అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ఆమెను చూపించడం కానీ ఆమె యొక్క ఖచ్చితంగా విజయశాంతి గారిని అయితే బాగా యూజ్ చేసుకున్నారని చెప్పాలి. ఆమెకు ఉన్నటువంటి పవర్ కానీ ఆమెకు ఉన్నటువంటి ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని క్యారెక్టర్ డిజైనింగ్ అయితే చాలా బాగుంది. అలాగే వీళ్ళిద్దరి మధ్యన వచ్చే కెమిస్ట్రీ చాలా ఎక్సలెంట్గా కుదిరిందని చెప్పాలి. ఏదైతే మనకు ప్రమోషన్స్లో వీళ్ళు ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చారో అమ్మ కొడుకు తల్లి కొడుకు మధ్యలో ఉండేటటువంటి రిలేషన్ కానీ ఇవన్నీ బాగా ఎస్టాబ్లిష్ అయినాయి అని చెప్పారో ఏదైతే చెప్పారో ఖచ్చితంగా డైరెక్టర్ ఆ పాయింట్లో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే ఒక స్టార్ హీరో నందమూరి వంశం నుంచి వచ్చినటువంటి ఒక హీరోని అలాగే ఒక లేడీ సూపర్ స్టార్గా ఉన్నటువంటి ఒక హీరోయిన్ని తీసుకున్నప్పుడు అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో ఎవరి ఇమేజ్ కూడా డ్యామేజ్ అవ్వకుండా బ్యాలెన్సింగ్ అయితే వీళ్ళు తీసుకోవడం జరిగింది. ఈ 20 minutes ఆఫ్ ద మూవీ కూడా చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది. అలాగే క్లైమాక్స్ కూడా మంచి ట్విస్ట్ అండ్ టర్న్ తోటి వెళ్తూ ఉంటుంది. నిజంగా లాస్ట్ 20 minutes ఆఫ్ ద మూవీ ఎమోషనల్గానూ ఉంటుంది. అలాగే ఏదైతే కంటిన్యూలు తెప్పించే విధంగా ఏదైతే చెప్పారో ఆ విధంగానూ కూడా నడుస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం స్టోరీని ఎక్కడ కూడా బయటికి వెళ్లకుండా అవుట్ ఆఫ్ ద స్టోరీ వీళ్ళు వెళ్లకుండా ఒక నీట్ అండ్ క్లీన్గా అయితే తీసుకొచ్చడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అలాగే యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి కళ్యాణ్ రామ్ గారు యాక్టింగ్ చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పాలి. ఫైట్ సీన్స్లో కానీ మిగతా సాంగ్స్లో కానీ డ్యాన్స్లో కానీ ఆయన 100% సినిమాలో ప్రాణం పెట్టి చేశారని అయితే మనం చెప్పుకోవచ్చు. విజయశాంతి గారు గురించి అయితే మనం చెప్పుకోనక్కర్లా, ఎందుకంటే ఆమె అంత సీనియర్ యాక్ట్రెస్. అయినా అంత గ్యాప్ సినిమా టు సినిమా గ్యాప్ తీసుకుంటున్నప్పటికీ కూడా ఆమెలో ఉన్నటువంటి ఒక డైనమిజం అయితే మనకి స్క్రీన్లో ఖచ్చితంగా కనపడుతుంది. ఇకపోతే శ్రీకాంత్ గారి క్యారెక్టర్ వచ్చేసరికి యాజ్ ఏ కమిషనర్గా ఆయన పెర్ఫెక్ట్గా సూట్ అయ్యారు. హీజ్ ఆల్సో అండ్ వండర్ఫుల్ యాక్టర్, మనకు అందులో ఏమీ అనుమానం లేదు. సో ఆ విధంగా శ్రీకాంత్ గారి యాక్టర్ కానీ కామెడీకి ఎక్కువగా మరీ ఎక్కువ స్పేస్ ఇవ్వలేదు. మెయిన్ స్టోరీ టెంప్లెట్ ఏదైతే తీసుకున్నారో దాని త్రూ వెళ్ళిపోయారు తప్ప ఎక్కడికి బయటికి వెళ్ళడం కానీ అవుట్ ఆఫ్ ద సీన్స్ని కానీ వీళ్ళ ఎక్కడికి వెళ్ళలేదు. హీరోయిన్ విషయానికి వచ్చేసరికి ఓకే, హీరోయిన్ అంత ఇంపార్టెంట్ అని చెప్పలేము. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చేటువంటి సినిమాల్లో హీరోయిన్ రోలు ఎంతవరకు ఉంటుందో మనకు తెలుసు, అంతవరకునే ఇందులో కూడా యూజ్ చేసుకున్నారని చెప్పాలి. ఓవరాల్గా ఒక మంచి సినిమాతో అయితే ఈ వీకెండ్ కళ్యాణ్ రామ్ కెరియర్లో ఒక మంచి హిట్ సినిమాగా అయితే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఖచ్చితంగా నిలిచిపోతుందని చెప్పాలి. ఓవరాల్గా సినిమా విషయం గురించి ఏంటి అని అంటే సినిమా వచ్చేసరికి రేటింగ్ అవుట్ ఆఫ్ 5 3 అయితే ఇవ్వచ్చండి. సినిమా ఖచ్చితంగా వెళ్ళి థియేటర్స్లో చూడొచ్చు. కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్కి అలాగే నందమూరి అభిమానులు కూడా మరొక హిట్ అయితే ఈ సంవత్సరం దొరికిందని చెప్పాలి. సో ఇది ఫ్రెండ్స్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీకి సంబంధించినటువంటి రివ్యూ. నా రివ్యూ మీకు నచ్చినట్లే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఆల్రెడీ మూవీని చూస్తున్నట్లయితే మీ అభిప్రాయం ఏంటనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.